చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద తీవ్ర కక్షపూరిత చర్యలకు దిగుతూ ఉన్నారు అనేది ఓపెన్ సీక్రెటే. చివరికి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఐఏఎస్లను ఐపీఎస్లను వైఏఎస్ అని, వైపీఎస్ అని డైరెక్ట్గా హెడ్డింగ్లు పెట్టి రాసేంతవరకు బరి తెగించిపోయారు. అండ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కీలక స్థానంలో పనిచేసిన వాళ్ళందరినీ లూప్ లైన్లోకి పంపించేశారు. అండ్ కొందరు ఐపీఎస్ని అయితే సస్పెండ్ చేసి ఈవెన్ అరెస్టులు చేసి వాళ్ళకు చుక్కలు చూపెడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏ చిన్న చర్యను కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. తాజాగా ఐఏఎస్లు మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో ఒక దగ్గర సమావేశమయ్యారు అనే వార్తల మీద ప్రభుత్వం చాలా గుర్రుగా ఉంది, వాళ్ళని సంజాయిషి అడిగారు అని చెప్పి అప్పుడే వార్తలు వచ్చాయి. నెక్స్ట్ వాళ్ళను కూడా వీలైతే వన్ బై వన్ లూప్ లైన్లకు పంపించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటే ఐఏఎస్లో కూడా వ్యతిరేక భావం వస్తుందని చెప్పి కాసింత వెయిట్ చేసినట్టున్నారు. బట్ కొందరి మీద అయితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారు. తాజాగా జరిగిన ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చూస్తే అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి పేషీల్లో పనిచేసిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కొడుకు పెళ్లికి జవహర్ రెడ్డి గారితో కలిసి ప్రస్తుతం ఐఏఎస్గా ఉన్న నీలకంఠ రెడ్డి గారు హాజరయ్యారు. సో అలా వ్యక్తిగతంగా ఫంక్షన్లకు హాజరు కావడాన్ని కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకుండా ఉన్నట్లుంది. అందుకనే నీలకంఠ రెడ్డిని ఒక రకంగా సస్పెండ్ చేసినట్లే భావించాలేము. ఆయనకు ఉన్నటువంటి పోస్టింగ్ నుంచి తీసి పక్కన పెట్టేసి జీఏడీకి అటాచ్ చేసేసింది. అఫీషియల్ సస్పెండ్ కానీ పోస్టింగ్లో కూడా పక్కన పెట్టేశారు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీలకంఠ రెడ్డిని లూప్ లైన్లోనే పెట్టారు. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థ, దానికి నన్ను ఎండీగా నియమించారు. అది జస్ట్ నామమాత్రపు, అంటే ప్రియారిటీ లేనటువంటి పోస్టింగ్ ఇచ్చారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కీలకంగా ఉన్నారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డికి ఈయన ఓఎస్డీగా పనిచేశారు. అండ్ జగన్ గారు ఉన్నప్పుడు ఈయనకు ఐఏఎస్గా ప్రమోషన్ వచ్చింది, కన్ఫర్మ్డ్ ఐఏఎస్. సో అందుకని చెప్పి ప్రియారిటీ లేని పోస్టింగ్ ఇచ్చారు ఫస్ట్లో. తర్వాత ఇప్పుడు దాన్నిగానే పీకేసి జస్ట్ జిఏడీకి అటాచ్ చేసేసారు. ఇంక అంతే, ఇంకెప్పుడు పోస్టింగ్ ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఒక పెళ్ళికి హాజరయ్యారు అన్న కారణం అయితే చూడదు, లేకపోతే అసలు ఆయన తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి అన్నది. నెక్స్ట్ ఐఏఎస్ల మీద ఎవరైతే జవహర్ రెడ్డితో సమావేశమయ్యారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తూ ఉన్నారని. ఇదంతా కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు తీవ్ర వ్యతిరేకత పెరగడానికి కారణమవుతూ ఉంది. కానీ ఆశ్చర్యం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని గుర్తెరిగి, అంటే వాళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారో లేదా అధికారం ఉంది కాబట్టి మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతా మనం చెప్పినట్లే జరగాలి, ఒక జమీందారీ వ్యవస్థలాగా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. తెలియడం లేదు.